अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज। पालामूरू प्रोजेक्ट पर बीआरएस के दावे बेबुनियाद, 2-2.5 साल में मनसूबा मुकम्मिल करेंगे। वजीर जूपल्ली कृष्णा राव का बयान। रियासती वजीर जूपल्ली कृष्णा राव ने साबिक बीआरएस हुकूमत पर शदीद तनकीद करते हुए कहा कि पालामूरू रंगारेड्डी लिफ्ट इरीगेशन प्रोजेक्ट पर 1 लाख करोड़ रुपये की तखमीना में से महज चौथाई रकम खर्च करके 90% काम मुकम्मिल होने का दावा करना शर्मनाक है। इन्होंने कहा कि प्रोजेक्ट के पहले पैकेज में 9 मोटरों की तनसीब की जानी थी, तहम सिर्फ 4 मोटर ही लगाई गई और इनमें भी सिर्फ 1 मोटर को ही फ़ाल किया गया। वज़ीर ने इल्ज़ाम आयद किया कि पानी की तरसील के लिए ज़रूरी नहरें भी मुकम्मिल नहीं की गई, जिसके बायस प्रोजेक्ट अपने मकासद हासिल करने में नाकाम रहा। जूपल्ली कृष्णा राव ने कहा कि इस अहम आपाशी मनसूबे के लिए अभी मुतादिद मंजूरियों का हुसूल बाकी है। रियासती हुकूमत तमाम ज़रूरी मंजूरियों को आइंदा 2.5 बरस के दौरान हासिल करते हुए पालामूरू प्रोजेक्ट को मुकम्मिल करेगी ताकि ज़िले के किसानों को भरपूर फ़ायदा पहुँच सके। आइए देखते हैं ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 12 లక్షల ఎకరాలు గత ప్రభుత్వం 90% పూర్తి చేసినాం, ఈ ప్రభుత్వం చేయలేదనేటువంటి ఆరోపణ చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన అంచనా కాదు, గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన అంచనాల మేరకు 80,000 కోట్ల రూపాయలు వాళ్ళే స్వయంగా ఎస్టిమేట్స్ తయారు చేశారు. అందులో ఖర్చు పెట్టింది 25,000 కోట్లు, అంటే మిగిలినటువంటి సుమారుగా 55,000 కోట్లు ఖర్చు పెట్టారు. అవే కాదు, ఇప్పుడు ప్రస్తుత రేట్ల ప్రకారం అది 1,00,000 కోట్లకు వస్తుంది. అంటే పావులంతు పైసలు ఖర్చు పెట్టి 100% పనులు పూర్తి చేసినాం. ఇదంతా కూడా శుద్ధ అబద్ధం, మనకి నిలబడ్డాం. అట్లాగే అసలు ఫస్ట్ ప్యాకేజీలో కూడా 9 మోటార్లు కానీ 4 మోటార్లు పెట్టింది. 1 మోటరే ఆన్ చేసిండు, నీళ్ళు పోసినట్టు ముందు పోవడానికి కాళ్ళు పూర్తి చేయలేదు. ఇంకా దీనికి కొత్తగా శాంక్షన్ ఇచ్చేది ఉంది ఇవ్వాలా. మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటర్స్, మైనర్స్, సబ్ మైనర్స్, ఫీల్డ్ ఛానల్స్ ఇవన్నీ కూడా మంజూరు చేయాలి. సుమారుగా 60-70,000 కోట్ల రూపాయల పనులు మంజూరు చేయాలి. సర్వేలు చేయాలి, భూసేకరణ చేయాలి, టెండర్ పిలవాలి, పని మొదలు పెట్టాలి. ఇది పూర్తి చేయడం కోసమే వచ్చే 2 సంవత్సరాల్లో శీఘ్రగతిని ప్రాజెక్టు పూర్తి చేసి పాలమూరు జిల్లా రైతాంగం యొక్క కళలు నెరవేర్చాలనేటువంటి ఆలోచనతోటి 2 రోజుల పాటు పర్యటన పెట్టుకోవడం జరిగింది. For the latest news, please subscribe to our channel, like the video and don't forget to share.